ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. పూజా హెగ్డేకి శ్రీలీల మరొకసారి షాక్ ఇచ్చిందా? బుట్టబొమ్మ చేయాల్సిన ప్రాజెక్ట్ ని లాగేసుకుందా? సడన్ గా మేకర్స్ హార్ట్ బ్యూటీ వైపు ఫోకస్ పెట్టడానికి రీజన్ ఏంటి? దాని వెనుకున్న ఆ మ్యాటర్ ఏంటి? టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన పూజా హెగ్డేని టార్గెట్ చేసింది శ్రీలీల. తను ఏ ప్రాజెక్ట్ కి సైన్ చేస్తే ఆ ప్రాజెక్ట్ ని తన అకౌంట్ లో వేసుకుంటోంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ గుంటూరు కారం. ఈ సినిమాలో ఫస్ట్ హీరోయిన్ పూజా హెగ్డేనే. కొన్ని సీన్స్ షూట్ చేసిన తర్వాత ఆమెను తీసేసి శ్రీలీలను హీరోయిన్ గా పెట్టుకున్నారు మేకర్స్. సినిమా రిజల్ట్ ని పక్కన పెడితే పూజా హెగ్డే కెరీర్ మాత్రం సర్వనాశనమైంది. ఇప్పుడిప్పుడే పూజా కెరీర్ పుంజుకుంటుంది అనుకుంటే మరొకసారి బుట్టబొమ్మ ఆఫర్ ని లాగేసుకుంది శ్రీలీల. తండేల్ మూవీతో బిజీగా ఉన్న నాగ చైతన్య త్వరలో విరూపాక్ష డైరెక్టర్ తో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇందులో హీరోయిన్ గా పూజా హెగ్డేని ఫిక్స్ చేసింది యూనిట్. అయితే లాస్ట్ మినిట్ లో ఈ ఆఫర్ ని శ్రీలీల ఎగరేసుకుపోయినట్లు తెలుస్తోంది. ఓ బడా ప్రొడ్యూసర్ ప్రమేయంతోనే ఈ సినిమా శ్రీలీల చెంతకు చేరిందట. దీంతో మరొకసారి పూజా హెగ్డేకి కోలుకోలేని షాక్ ఇచ్చినట్లయింది. మరి శ్రీలీల నుంచి ఎదురవుతున్న ఈ సెంటిమెంట్ ని బుట్టబొమ్మ ఎలా బ్రేక్ చేస్తుందో